సో, ఈరోజు మనం అవసరం లేని పనులను ఇంగ్లీష్‌లో ఎలా సెంటెన్స్‌ని ఫార్మ్ చేయాలి? ఈరోజు చూద్దాం. నిన్న చెయ్యాలి, శబ్దం వస్తే హ్యావ్ టు ఉపయోగించాం. ఈరోజు చెయ్యకూడని పనులను డోంట్ హ్యావ్ టు, డస్ నాట్ హ్యావ్ టు ద్వారా మనం చేయాలి. దీనికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ప్రొనౌన్స్ ఏడు. మన వాక్యాన్ని స్టార్ట్ చేయాలంటే ఆ ప్రొనౌన్స్ కావాలి. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఈ మూడిటిని సింగులర్‌గా పరిగణిస్తాము. సింగులర్ అంటే ఒకరే ఉంటారు. ఇది ఫ్లోరల్‌గా పరిగణిస్తాము. ఎక్కువ మంది ఉంటారు వీటిలో. ఐ అనేది స్పెషల్. దీనిని కూడా మనం ఫ్లోరల్‌గానే పరిగణించాలి. దీన్ని బట్టి మనం తెలుసుకుందాం. ఈ సింగులర్‌గా ఉంటే డస్ నాట్‌ని ఉపయోగించాలి. ఈ ఫ్లోరల్‌గా ఉంటే డోంట్‌ని ఉపయోగించాలి. ఈ ఒక్కదాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. దీనివల్ల మనం సెంటెన్స్‌ని ఫార్మ్ చేయొచ్చు. అదే విధంగా ఆ తర్వాత మనం సెంటెన్స్‌ని ఫార్మ్ చేయాలంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కంపల్సరీగా ఉండాలి. ఉదాహరణకి ఒకటి చూస్తే, నేను రేపు త్వరగా లేవాల్సిన అవసరం లేదు. దీంట్లో సబ్జెక్టు నేను, ఫస్ట్ నేను ఐ రాయాలి. ఆ తర్వాత వర్బ్. ఈ వర్బ్ అవసరం లేదు, దీనిని వర్బ్ అంటారు. ఈ అవసరం లేదు వాటిని డోంట్ హ్యావ్ టు ఉపయోగించి రాశారు. ఆ తర్వాత లేవాల్సిన దాన్ని వేకప్ అంటారు. త్వరగా ఎర్లీ, రేపు టుమారో. ఈ విధంగా ఇంగ్లీష్‌ని మనం సబ్జెక్ట్‌తో మొదలుపెట్టి వర్బ్ రాసేసి ఆ తర్వాత ముందున్న వాక్యాలను రాసుకుంటా రావాలి. అప్పుడే మనకి ఇంగ్లీష్ సెంటెన్స్ కరెక్ట్‌గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్‌ని రాసి ఫస్ట్ సబ్జెక్ట్‌ని రాయాలి. నెక్స్ట్ వర్బ్‌ని రాయాలి. ఆ తర్వాత రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి రాసుకుంటూ వెళ్ళాలి. లేవాల్సినని వేకప్ అంటారు. త్వరగా ఎర్లీ అంటారు. రేపు టుమారో అంటారు. ఈ విధంగా ఫస్ట్ సబ్జెక్టు, వర్బు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు రాసుకుంటా వస్తే మనకు వాక్యం నిర్మించబడుతుంది. ఈ విధంగా మనం ఈరోజు డోంట్ హ్యావ్ టుని ఉపయోగించి ఈ డోంట్ హ్యావ్ టుని ఐ, యు, వి, దేకి ఉపయోగిస్తారు. ఐ అంటే నేను, యు అంటే మీరు, వి అంటే మనం, దే అంటే వారు. వీటిని ఉపయోగిస్తారు. నేను రేపు త్వరగా లేవాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు వేకప్ ఎర్లీ టుమారో. మనం ఈరోజు స్కూల్‌కు వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం అంటే వి డోంట్ హ్యావ్ టు గో టు స్కూల్ టుడే. ఈ విధంగా మనం సబ్జెక్టు, వర్బ్‌ని చూసుకొని మనం వాక్యాన్ని సెంటెన్స్ చేయాలి. మూడోది, వాళ్ళు ఈరోజు యూనిఫార్మ్ ధరించాల్సిన అవసరం లేదు. వాళ్ళు అంటే దే డోంట్ హ్యావ్ టు వియర్ యూనిఫార్మ్ టుడే. నువ్వు ఇప్పుడు వంట చేయాల్సిన అవసరం లేదు. నువ్వు అంటే యు. యు డోంట్ హ్యావ్ టు కుక్ నౌ. ఇప్పుడు అంటే నౌ. మనం త్వర త్వరప తొందరపడాల్సిన అవసరం లేదు. వి డోంట్ హ్యావ్ టు హరీ. నేను ఈరోజు గది శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు క్లీన్ ద రూమ్ టుడే. ఈ విధంగా మనం వారు బయట వేచి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు అంటే దే డోంట్ హ్యావ్ టు వెయిట్ అవుట్‌సైడ్. నువ్వు నీ బ్యాగ్ తీసుకురావాల్సిన అవసరం లేదు. నువ్వు అంటే యు. యు డోంట్ హ్యావ్ టు బ్రింగ్ యువర్ బ్యాగ్. మనం ఈరోజు కూరగాయలు కొనాల్సిన అవసరం లేదు. మనం అంటే వి డోంట్ హ్యావ్ టు బై వెజిటేబుల్స్ టుడే. నేను ఈరోజు చదవాల్సిన అవసరం లేదు. నేను అంటే ఐ డోంట్ హ్యావ్ టు స్టడీ టునైట్. ఈ విధంగా డోంట్ హ్యావ్ టుని ఉపయోగించి సెంటెన్స్‌ని రాయొచ్చు. మొదటిగా సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్‌ని చూసుకొని మనం సెంటెన్స్‌ని రాసుకునేదానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సింగులర్ ఉంటే డస్ నాట్‌ని ఉపయోగించాలి. సింగులర్ హీ, షీ, ఇట్‌కి మనం డస్ నాట్‌ని ఉపయోగించాలి. ఈ డస్ నాట్‌ని మనం ఒకసారి ఉదాహరణతో చూద్దాం. అతడు ఈరోజు ఆఫీస్‌కు వెళ్ళాల్సిన అవసరం లేదు. అతడు అంటే హీ డస్ నాట్ హ్యావ్ టు
గో టు ఆఫీస్ టుడే. ఆమె ఈరోజు వంట చేయాల్సిన అవసరం లేదు. ఆమె షీ డస్ నాట్ హ్యావ్ టు కుక్ టు నైట్. నా తమ్ముడు రేపు త్వరగా లేవాల్సిన అవసరం లేదు. నా తమ్ముడు మై బ్రదర్ డస్ నాట్ హ్యావ్ టు వేకప్ ఎర్లీ టుమారో. ఆమె కిచెన్ శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. ఆమె అంటే షీ డస్ నాట్ హ్యావ్ టు క్లీన్ ద కిచెన్. అతను లోపల చెప్పులు ధరించాల్సిన అవసరం లేదు. అతడు అంటే హీ డస్ నాట్ హ్యావ్ టు వియర్ షూస్ ఇన్సైడ్. నా చెల్లి ఈరోజు రావాల్సిన అవసరం లేదు. మై సిస్టర్ డస్ నాట్ హ్యావ్ టు కమ్ టుడే. ఈ విధంగా మనం 7వ చూద్దాం. అతడు ఇప్పుడు పుస్తకాలు కొనాల్సిన అవసరం లేదు. హీ డస్ నాట్ హ్యావ్ టు బై బుక్స్ నౌ. ఆమె ఈరోజు చదవాల్సిన అవసరం లేదు. షీ డస్ నాట్ హ్యావ్ టు స్టడీ టు నైట్. ఈ రాత్రి కాబట్టి టు నైట్ను ఉపయోగించాలి. బిడ్డ వేగంగా నడవాల్సిన అవసరం లేదు. ద బేబీ డస్ నాట్ హ్యావ్ టు వాక్ ఫాస్ట్. 10ది చూద్దాం. అతడు నా కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. అతడు అంటే హీ డస్ నాట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ మీ. ఈ విధంగా డోంట్ హ్యావ్ టును 10 ఎగ్జాంపుల్, డస్ నాట్ హ్యావ్ టుని ఒక 10 ఎగ్జాంపుల్ చూసినాము. ఇప్పుడు చాట్‌జీపీటీ ద్వారా మనం తెలుగు వాక్యాలని తీసుకొని దానిని మనం రఫ్ బుక్ పక్కన పెట్టుకొని దాన్ని ఇంగ్లీష్‌లో మార్చడం వల్ల మనకి ప్రాక్టీస్ ఇంప్రూవ్ అవుతుంది. నేను తెలుగులోనే ఫ్రాంట్ ఇవ్వడం జరిగింది. డోంట్ హ్యావ్ టు, డస్ నాట్ హ్యావ్ టుని కలిపి ఇచ్చేయడం జరిగింది ఈ చాట్‌జీపీటీ. ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ చూద్దాం. నేను ఈరోజు స్కూల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు అనే ఒక తెలుగు వాక్యం ఉంది. దానిని ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్టు ఐ, వర్బ్ అవసరం లేదు. డోంట్ హ్యావ్ టు ఈరోజు స్కూల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు గో టు స్కూల్ టుడే. ఈ విధంగా ఒక్కొక్క వాక్యాన్ని మనం పెన్ను పేపర్‌తో ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఫ్లూయెంట్ బాగా వస్తుందన్నమాట. రెండోది చూద్దాం. మేము ఇప్పుడు తొందరపడాల్సిన అవసరం లేదు. మేము అంటే వి డోంట్ హ్యావ్ టు ఎర్లీ నౌ. ఈ విధంగా రెండో వాక్యాన్ని, నువ్వు ఈ రాత్రి చదవాల్సిన అవసరం లేదు. నువ్వు అంటే యు డోంట్ హ్యావ్ టు రీడ్ టు నైట్ గా దీన్ని రాయొచ్చు. వాళ్ళు యూనిఫామ్ ధరించాల్సిన అవసరం లేదు. వాళ్ళు అంటే వి డోంట్ హ్యావ్ టు వియర్ యూనిఫామ్ గా రాయొచ్చు. నేను నీ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. నేను అంటే ఐ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ యు. నేను నీ కోసం ఫర్ యు. ఈ విధంగా రాయొచ్చు. అతడు ఈరోజు ఆఫీస్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అతడు అంటే హీ డస్ నాట్ గో టు ఆఫీస్ టుడే గా రాయొచ్చు. ఆమె వంట చేయాల్సిన అవసరం లేదు. షీ డస్ నాట్ కుక్ నౌ. నా తమ్ముడు త్వరగా లేవాల్సిన అవసరం లేదు. మై బ్రదర్ డస్ నాట్ వేకప్ ఎర్లీ గా రాయొచ్చు. ఆమె గది శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. ఆమె అంటే షీ డస్ నాట్ క్లీన్ ద రూమ్ గా రాయొచ్చు. 10వది చూద్దాం. అతడు ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు. అతడు అంటే హీ డస్ నాట్ కమ్ హియర్ గా రాయొచ్చు. మేము కూరగాయలు కొనాల్సిన అవసరం లేదు. మేము అంటే వి డోంట్ హ్యావ్ టు బై వెజిటేబుల్స్ గా రాయొచ్చు. వాళ్ళు బయట నిలబడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అంటే దే డోంట్ హ్యావ్ టు వెయిట్ గా రాయొచ్చు. నువ్వు బ్యాగ్ తీసుకురావాల్సిన అవసరం లేదు. నువ్వు అంటే గా రాయొచ్చు. యు డోంట్ హ్యావ్ టు బ్రింగ్ యువర్ బ్యాగ్ గా రాయొచ్చు. ఆమె ఈరోజు మార్కెట్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆమెని గా రాయొచ్చు. షీ డస్ నాట్ హ్యావ్ టు గో టు మార్కెట్ గా రాయొచ్చు. అతడు నా కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అతడుని గా రాయొచ్చు. అతడిని గా రాయొచ్చు. హీ డస్ నాట్ అతను నా కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. హీ డస్ నాట్ వెయిట్ ఫర్ మీ గా
రాయొచ్చు. ఈ విధంగా మనం తెలుగు వాక్యాలని సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ ద్వారా మనం సెంటెన్స్‌ని ఫార్మ్ చేయొచ్చు. చెయ్యకూడదు, అవసరం లేదు. చూడండి ప్రతి ఒక్క దాంట్లో అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. ఈ విధంగా అవసరం లేదు అని ఉన్న వాక్యాలని మనం డోంట్ హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు, డస్ నాట్ అదే సింగులర్‌గా ఉంటే డస్ నాట్ హ్యావ్ టుని మనం ఉపయోగించి సెంటెన్స్‌ని ఫార్మ్ చేయాలి. అదే విధంగా మన నిత్య జీవితంలో జరిగే నేను త్వరగా నిద్ర లేవాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు వేకప్ ఎర్లీ ఇంకా రాయొచ్చు. నేను తినాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు ఈట్. నేను ఆడుకోవాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు ప్లే. అదే విధంగా నేను ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు గో టు హౌస్‌గా రాయొచ్చు. నేను స్కూల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు గో టు స్కూల్. అదే విధంగా నేను నిద్రపోవాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు స్లీప్. ఈ విధంగా మన నిత్య జీవితంలో జరిగే అవసరం లేదు అనే వాక్యాలని మనం తయారు చేసుకొని, దాని ద్వారా మనం పేపర్‌లో గాని, పెన్నుతో గాని ప్రాక్టీస్ చేసి, ఈ విధంగా రోజుకి ఒక టాపిక్, రోజుకొక టాపిక్, రోజుకొక టాపిక్ ఆ విధంగా చేస్తా ఉంటే, వారానికి 7 టాపిక్‌లు. ఈ ఈ వారానికి 6 టాపిక్‌లు నేర్చుకొని, ఆదివారం రోజు ఈ 6 టాపిక్‌లని రివిజన్ చేసుకోవడం ద్వారా మనం ఇంగ్లీష్‌లో కొంచెం ఫ్లూయెంట్ వస్తుంది. దాని ద్వారా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయొచ్చు.